నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బాసరలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ స్వయంక జిల్లా పోలీస్ సిబ్బందితో బాసర రైల్వే స్టేషన్ మరియు గోదావరి ఘాట్ ప్రాంతాలను తనిఖీ చేయడం జరిగింది. ఇట్టి తనిఖీల్లో అవినాష్ కుమార్ ఐపీఎస్, ముధోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ సంజీవ్, ప్రొహిబిషనరీ ఆర్ఎస్ఐలు, శివంగి టీం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్సులు లేని వారి వాహనాలను సీజ్ చేయడం మరియు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను ఆర్టీఏ వారు సీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, లేని ఎడల వారికి ఫైన్ వేయడం జరుగుతుందని పోలీసులు తెలియజేశారు. ఈ వాహన తనిఖీల్లో బోధన్ టౌన్ సిఐ వెంకట నారాయణ, ఎస్ఐ చిరంజీవి, ట్రైనీ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. క్లియర్ కావాలంటే క్లియర్ వస్తుంది. అవును కదా, ఏ ఫోన్ ఇది? రామానుజపురం నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితని ఆహ్వానించిన తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్. దాని కింద ఏమైంది? ఆగండి. నాంచరమ్మ తల్లికి నువ్వు అట్లా నువ్వు ఫస్ట్ నుంచి తీసుకుంటా. నవీపేట మండలం నాగేశ్వర్ గ్రామంలో హనుమాన్ మందిరంలో ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయబడును. ఈ రోజు సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణంలో పెహల్గాం ఉగ్రవాద దాడిలో అమరులైన వారి ఆత్మ శాంతించాలని, భారతదేశం పాకిస్తాన్పై జరుగుతున్న యుద్ధంలో వీర జవాన్లకు హనుమంతుని బలం అలాగే శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని నాలేశ్వర్ గ్రామంలో చిన్నలు పెద్దలు అందరూ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే మన భారతదేశం గొప్ప దేశంగా గర్వంగా
భావిస్తున్నామో ఇలాంటి దేశంలో పుట్టిన మనం ఏదైతే ఈ పాకిస్తాన్ యుద్ధానికి సైనికులుగా వాళ్ళు చేస్తున్న త్యాగాన్ని, వాళ్ళు చేస్తున్న కృషిని, వాళ్ళు చేసే కార్యక్రమాలు విజయవంతం కావాలని శ్రీ రాజరాజేశ్వర స్వామిని అలాగే మన హనుమాన్ స్వామిని కోరుకుంటూ ఈరోజు పారాయణం చేద్దాం. ఈ పారాయణంతో ఆత్మ శాంతించాలని ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి, అలాగే మన జవానులు భారతదేశం గర్వించే విధంగా, ప్రపంచ దేశాల్లో కీర్తిగా ఊహించే విధంగా మోడీ గారి ఆశయాలు భారతదేశం గొప్పగా చెప్పుకునే విషయంగా వారిని ఇంకా మరింత ముందుకెళ్లే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని వారికి ఈ పారాయణాన్ని నాగేశ్వర గ్రామంలో ఈరోజు ప్రారంభిద్దాం. జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలోని గోదావరి రోడ్ కరిమల సాయి కిరాణా మరియు జనరల్ స్టోర్లో ఇద్దరు వ్యక్తులు శీతల పానీయం కొని ఇంటికి తీసుకువెళ్లారు. అది వారి పిల్లలు తాగగా వెంటనే అస్వస్థకు గురయ్యారు. బాటిల్పై చూసేసరికి కాలం చెల్లిన శీతల పానీయాలు 1 సంవత్సరం క్రితం 4 నెలలు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. వారిద్దరూ ఆ బాటిల్ తీసుకొని వచ్చి ఆందోళన చేశారు. మరికొంతమంది బాధితులు మాట్లాడుతూ, గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కూల్ డ్రింక్స్, బ్రెడ్ ప్యాకెట్, పాల ప్యాకెట్ డేట్ అయిపోయినా కూడా అవే వస్తువులు అమ్ముతున్నారు. ఈ కిరాణంలో డూప్లికేట్ సరుకులు అమ్ముతున్నారని కస్టమర్స్ ఆవేదన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గోపతి సురేష్, పోలీస్ సిబ్బంది వచ్చి షాపును సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు అమాయకులు కాదు, అమాయకులను వీళ్ళు మోసం చేస్తున్నారు. అమాయకులను మోసం చేస్తున్నారు. వీళ్ళు కావాలని దండ నడుపుతున్నారు. ఇప్పటికీ 10-15 సార్లు కాదు 100 సార్లు అయింది. ఇలా ప్రతి ఒక్కరితో ఇలానే చదువు రానో లేదో కాముకుంటున్నారు, కానీ చూసిన ప్రతి ఒక్కరు పిల్లలు ఇంట్లో తీసుకొచ్చుకుంటున్నారు. మోషన్స్ వాంటింగ్లతో ఇలా పుణ్యానికి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. బ్రెడ్ ప్యాకెట్లు ఎక్స్పైరీ, పాల ప్యాకెట్లు ఎక్స్పైరీ, పెరుగు ప్యాకెట్లు ఎక్స్పైరీ, ప్రతిదీ ఎక్స్పైరీ వీళ్ళ దగ్గర. కోడిగుడ్డు, చైనా కోడిగుడ్లు వెళ్తాయి వీళ్ళ దగ్గర పోస్తే. అలాంటి టైప్ ఆఫ్ కోళ్ళ China reporters are mentioned. Oh, yeah.
నేను చెప్పాలండి మనం చెప్తేనే లక్ష్మీపేట టౌన్లో ఈ కిరాణా షాప్ ఏదైతే కిరాణా నడిపిస్తున్నారో ఇందులో ఇప్పటి నుంచి కాదు దాదాపు సంవత్సరం నుంచి ఇటువంటి ప్రవర్తన జరుగుతున్నది. ఏమంటే వీళ్ళు సామాన్లు అమ్ముతున్నారు, మొత్తం డూప్లికేట్ ఉన్నది, మళ్ళీ డేట్ అయిపోయిన సామాన్లు అమ్ముతున్నారు. లాస్ట్ మంత్ నేను తీసుకున్నా థమ్సాప్ 1 మంత్ బ్యాక్ ఉంటే నేను చూసుకోకుండా తాగినా అడ్మిట్ అయింది హాస్పిటల్లో. ఇట్లనే ఇప్పుడు కూడా మళ్ళీ జరిగింది. 1 మంత్ బ్యాక్ మా అన్న కూడా బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నారు, అది కూడా 1 మంత్ బ్యాక్ది ఎక్స్పైర్ అయిపోయింది. అట్లనే సామాన్ అమ్ముకుంటున్నారు. ప్రతిసారి ఇక్కడ వచ్చి కంప్లీట్ చేసినప్పుడు ఏదో వాడపళ్ళు ఉన్నారు కాబట్టి మాట తీయద్దని మేము వదిలేసినాం, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ జరిగింది. చిన్న పిల్లాడు ఇప్పుడు థమ్సాప్ తాగాడు, ఆయన కూడా వాంతింగ్ చేసుకుంటాను. ఇట్లనే ఏదో ఒకటి సీరియస్ ఇష్యూ అయ్యి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు? దీనికి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక్కటి కాక ఫ్రిడ్జ్ మొత్తం నిండా అదే వస్తువులు ఉన్నాయి. మీరందరూ ఎవరికి ఫోన్ చేసినా వచ్చి మాట్లాడేటోళ్ళు లేరు. ఇది చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేదు ఇది ఉన్నది ఇదంటే ఒకటి రెండు మిస్టేక్స్ నేను అర్థంటలేనే అంటే నీకు క్లారిటీ కావాలి కదా. ఒకటి రెండు వాటిలో అంటే మిస్టేక్లు అవి ఉంటాయి కదా. అక్కడ ఫ్రిడ్జ్ ఉండదు, అక్కడ యూస్ ఒకటి రెండు అంటే మిస్టేక్ మీ మిస్టేక్ కావచ్చు. ఫ్రిడ్జ్ ఉంది ఇప్పుడు ఒక బాటిల్ తీసుకుపోయి ఎక్స్పైర్ డేట్ అయిపోయిందా అని చెప్పేసి అంటే వేరే విధంగా ఆమె అన్నది, మేము మాట్లాడలేదు. ఆమె అట్లా అన్నందుకు నేను అడిగాను, అమ్మ నీకు తెలుసా తెలియలేదు అంటే సారీ అని చెప్పి సారీ ఇది ఎండాకాలం ఈ చిన్న కోటి తాగేది ఎక్కువ పిల్లలు తాగుతారు. కూడా మా పిల్లలు తాగింది ఇది అసలు అదే మంది తాగుతారు. ఇది కాదు మంద మాకు జాస్తి వస్తుందో తెల్ల అయిపోయింది. ఏమైంది అని చెప్పేసి సరే ఓకే అని చెప్పి సెకండ్ ఇచ్చినట్టే అక్కడి నుంచి అని చెప్పేసి ఉన్నది విరాని ప్రాబ్లం. నేను ప్రాబ్లం వచ్చేసి పిల్లగాడికి ప్రాబ్లం వచ్చేసి వామిటింగ్ ఇన్ కేస్ ఏమన్నా అయిందనుకో చూడు, ఇది ఒక నెల ఎక్స్పెక్ట్ డేట్ అంటే మేబీ మీరు చూడలేదు, మేబీ మీకు బిజీలా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఇప్పుడు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో 2 రోజుల క్రితం రోడ్డుపై గుర్తు తెలియని అనాథ శవం పడి ఉండటం కలకలం రేపింది. ఈ విషయాన్ని గమనించిన మున్సిపల్ కమిషనర్ శ్రీ టి మోహన్ గారు వెంటనే స్పందించి శవాన్ని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసుల సహకారంతో అనాథ శవాన్ని మున్సిపల్ సిబ్బంది ద్వారా నిబంధనల ప్రకారం ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో ముజీబ్, ఏఎస్ఐ ఎంఏ బేగ్, పారిశుద్ధ్య సిబ్బంది సాయిలు, గోపి, మునుగురు సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో సనాతన ధర్మ వారధి కేసీ దాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు చేపట్టిన కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా
ఈరోజు 108 పర్యాయములు సామూహిక హనుమాన్ చాలీసా సంకీర్తన పారాయణం ఖమ్మం కోర్నార్క్ హోటల్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భజన బృందాలు మరియు సత్యసాయి సేవకులు, హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో నిర్వహిస్తున్న తాత్విక బాల్ వికాస్ వేసవి శిక్షణ తరగతుల్లో జిల్లాలో సిసి ఆర్ట్ ప్రసాద్గా, కాలిగ్రఫీ ప్రసాద్గా పేరుగాంచిన శ్రీ KVSS ప్రసాద్ గారిచే స్వదస్తూరితో వ్రాయబడిన ప్రసాద్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ పుస్తకాన్ని సద్గురువర్యులు డాక్టర్ ఒమర్ అలీషా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాస్టర్ చేస్తున్న సేవల గురించి మరియు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో గడిచిన ఖ్యాతిని గురించి సద్గురువర్యులు తెలియజేశారు. విద్యను దాచుకోకు 10 మందికి పంచు అనేటువంటి స్ఫూర్తితో ఎందరో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అన్ని వయస్సుల వారికి దస్తూరిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ బుక్ ద్వారా కేవలం 9 గీతలు, 9 స్ట్రోక్స్ ద్వారా 26 ఆల్ఫాబెట్స్, వర్డ్స్, వాక్యాలను అందంగా వ్రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తర్ఫీదు వల్ల కాలిగ్రఫీ, కర్సివ్, లుసిడా వంటి దస్తూరిని అన్ని వయసుల వాళ్ళు సులభంగా వ్రాసేటువంటి అవకాశం ఉంటుంది. మరి KVSS ప్రసాద్ గారు మన సమ్మర్ క్యాంప్ లో
ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందజేస్తూ ఈ రీసోర్స్ పర్సన్స్ అందరినీ కూడా మన పీఠాన్ని పరిచయం చేస్తూ ఎంతో సేవలు అందజేస్తున్నారు. వారికి ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ విద్యార్థులు ఒకసారి కర్తాల ధ్వనులతోటి సార్ని మనం అభినందిద్దాం. వారు మంచి పేరు ప్రఖ్యాతి ఏర్పడ్డాయి. మరి ఈ పుస్తకాన్ని వారు ఎంతో చక్కగా ఈ రూపకల్పన చేసి హ్యాండ్ రైటింగ్లో మంచి విషయాలుగా తీర్చిదిద్దడానికి ప్రసాద్ గారు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తూ ఒక చక్కని పుస్తకాన్ని మనకి మన ముందు ఉంచారు. ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఒక మంచి సంకల్పం చేత వారి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది. మరి ప్రసాద్ గారు చేసినటువంటి కృషికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటూ అనేక కార్యక్రమాల్లో ఈ అనేక రకాలైనటువంటి పుస్తకాలు సమాజానికి అందించాలని కోరుకుంటూ డాక్టర్ ఇద్దరిని నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో కూడా ఇంకా నేను రాయగలుగుతున్నానంటే కేవలం ఇంట్రెస్ట్ ఆసక్తులు పెట్టుకుంటే ఎవరన్నా రాస్తారు. ఇది మాత్రం 9 గీతల్లో 26 అక్షరాలు రాయగలుగుతారు. 26 అక్షరాలతో వర్డ్స్ రాయగలుగుతారు. వర్డ్స్తో ప్రత్యేకంగా డిఫరెన్స్ రాయగలుగుతారు. ఇందులో మీరు కాలిగ్రఫీ రాయొచ్చు, కర్సివ్ రాయొచ్చు, రీసెంట్గా మరి వ్యాపారం చేస్తున్న లుసిడా రాయొచ్చు. ఏ రైటింగ్ అయినా సరే రాయడానికి అవకాశం ఉంటుంది. సందర్భంలో మూలాలు, ఆ మూలాలు మరి ఆలోచించడానికి ఇక్కడ మన గురువు గారికి రైటింగ్ అంటే ఏదో ఒకటి చెప్పేయడమే జరుగుతుంది. ఎన్నో సెక్టర్ దాటి ఇంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా 20 సంవత్సరాలకు కూడా ఉచితంగా మరి నేను నేర్పుతున్నాను. సుమారు ఇంచుమించుగా 1000 మంది పైగా నేను నేర్పడం జరిగింది. మరి ఇలాంటి అవకాశం ఈ పుస్తకాన్ని ఇప్పుడు ఎందుకు నేను హ్యాపీ అవుతుందంటే నా పేరుతో గురువు గారు చేసినట్టుగా ప్రసాద్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ బుక్ అన్నది మరి నేను ఈ ఎన్నాడైనా సరే అన్ని అవకాశాలు ఉన్నా రాయలేకపోయాను. ఈ పారాగ్రాఫ్ పూర్తి అంతా కూడా ఏబీబీ గారే గత 3 సంవత్సరాల నుంచి మొన్న కూడా ఆయన ప్రత్యేకంగా పంపారు. పంపి అక్కడ అన్ని సెక్టర్స్ అవ్వలేదు. ఏమైనా సరే మనం మాత్రం 3 రోజుల నుంచి పట్టుకుని ఏమైనా సరే సార్ గురుగారు చేసిన ఆలోచన జరగాలంటే రాత్రి తయారు చేసి ఇచ్చారు. చాలా సంతోషంగా ఈ గురి సన్నిధిలో మంచి ఆధ్యాత్మిక పేరు సాత్విక భావనగా చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న